మనం అంశము చూద్దాం. చూడండి, అపవాది పెట్టే కీడు నుంచి ఎలా మనము రక్షించబడాలని రాసుకునే అంశం, కొన్ని మాటలు, లేక ఎలా ఏడిపించబడిందని రాసుకునే కొన్ని మాటలు చూద్దాం మనం. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, దీని మీద కొన్ని విషయాలు మనం చూద్దాం. దేవుడు సర్వశక్తిమంతుడు, దేవుడు గొప్పవాడు. మన జీవితాలలో ఎలాగుందంటే కదా, రకరకాల విధానం కలిగి మనం జీవిస్తున్నాం. అందుకే ఒక మాట మనం చూద్దాం. చూడండి, కీర్తనల భాగంలో నుంచి మనం చూద్దాం. 121 కీర్తన 7వ వచనం నుంచి చూద్దామా. 121 కీర్తన 7వ వచనం నుంచి, ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును. హల్లెలూయా. నిన్ను కాపాడేది ఎవరు? యెహోవానే. నీ ఇంటిని కాపాడేది ఎవరు? యెహోవానే. దేవునికి స్తోత్రం కదా. నీ ప్రాణమును కాపాడేది ఎవరు? యెహోవానే. మనం ఏం చేస్తాం చెప్పండి? ఏం చేస్తాం? మాంత్రికుల దగ్గరికి వెళ్తాం, శకునగాళ్ళ దగ్గరికి వెళ్తాం. వాడు ఏదో ఒకటి ఇస్తాడు. నీ ఇంటికి చిట్టు తగిలింది, అసలు చిట్టు ఉందా? నీ ఇంటికి చిట్టు తగిలింది, ఇదో ఇది తీసుకెళ్ళి అక్కడ కట్టు, కన్ను పోద్ది అని చెప్పేసి కదా, అది నీకు ఇస్తాడు. అది నువ్వు తెచ్చి ఏం చేస్తావు? కష్టపడి ఇల్లు కట్టుకొని ఆ ఇంటికి ఏమొచ్చిందంట, జిట్టు వచ్చి ఏమేం కడతావు దానికి? ఆ రాక్షసి బొమ్మలు, టెంకాయలు, నిమ్మకాయలు, దరిద్రతంతా కట్టుకుంటాం మనం. ఏం పోవడానికి? మన స్థితి బాగలేక, మన బ్రతికే బాగలేక ఉంటే జిట్టేది ఉందా? ఇంకా కొంతమంది ఏం చేస్తారు, కాళ్ళకు కట్టుకుంటారు దారాలు, నల్ల దారాలు. ఎక్కడ కట్టుకుంటారు? అది ఏం చేస్తుంది నిన్ను? అదేం చేస్తుంది నిన్ను? కాపాడుతుందా? ఇక్కడ దేవుడైనటువంటి యెహోవా ఏం చెప్తున్నాడు? ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును అని దేవుడు చెప్తే మనం ఎవరి దగ్గరికి వెళ్తున్నాం కదా? దానికి సమాధానం ఉండదు. ఇక్కడి నుంచి వెళ్ళిపోయారనుకో మీరు, మళ్ళీ మీ త్రోవలు మీకే అవుతాయి. జీవితం లేకపోతే మీ ఆలోచనలు చేతిలో పెట్టుకొని పరిగెత్తా ఉంటారు. వాటి వలన మీకు వచ్చేది శాపమే. ఎందుకంటే కనుజీస్తని కదా, ఇప్పుడు రకరకాల వజ్రాలు కదా కన్నులాగా తయారు చేస్తున్నారు కదా, వజ్రాలతో సహా కూడా రాయి, కనుజీస్తని, అవి చాలామంది కూడా ఏం చేస్తున్నారు, క్రైస్తవులు కూడా కట్టుకుంటున్నారు. ఏం పోవడానికి? కనుదిష్టి, నరదిష్టి. హల్లెలూయా. రకాల దిష్టులు పోవడానికి రకరకాల దారాలు ఉంటాయి. నల్ల దారము, పచ్చ దారము, ఎర్ర దారము మన జీవితాలలో కదా. అంటే నిన్ను కాపాడేది ఎవరు? దేవుడైనా యెహోవా. అయితే నువ్వు ఏం చేస్తున్నావు అమ్మా? ఏం చేస్తావు? మళ్ళీ ఎవరు క్రైస్తవులే వాక్యం చదువుతూనే ఉంటాం మనం. ఇక్కడ ఉన్నది క్రైస్తవులే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మళ్ళీ ఏం చేస్తూ ఉంటాం మనం? ఇలాంటి పనులు కూడా మనం చేస్తూ ఉంటాం. ఇలాంటి స్థితిగతులు కూడా కదా, సోదగాళ్ళ దగ్గరికి వెళ్తాం, శకునగాళ్ళ దగ్గరికి వెళ్తాం, రకరకాల కదా విని అక్కడ విశ్వాసం ఉంచి ఆ మాటలు నమ్మి కదా బ్రతకలేక, సావలేక చస్తూ ఉంటాం. హల్లెలూయా కదా. ప్రార్థన కూడా చేస్తామండి, పాస్టర్కు మరుగుపరచు ప్రభా, పాస్టర్కి చెప్పగాకని కదా. నీ జీవితంలో మనం ఏం కలిగి ఉన్నాం, ఏమంటాం, ఎలా ఉంటాం? అందుకే ఏమంటున్నాడు? ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఏ అపాయం రాదు. దేనికోసం కట్టుకుంటున్నావు ఇవన్నీ? అపాయం రాగదని, అపాయం రాకుండా ఉండాలని, జిస్టి, నరజిస్టిని అవి కట్టుకుంటే కదా ఏం పోతుంది? జిస్టి పోతుందా? తెచ్చుకుంటావా? దాని చూసి అందరూ హల్లెలూయా, హల్లెలూయా. ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడుతాడు. ప్రతి ప్రయాసలో దేవుడు నీకు తోడై ఉంటాడు. నాకు ఆమె సాక్ష్యం చెప్పింది కదా. ఎక్కడికి వెళ్ళారమ్మా అసలు? నేను ప్రార్థిస్తే దేవుడు కార్యం చేస్తే చూపిస్తాడంటే, ఎక్కడ అంకాలమ్మ దగ్గరికి వెళ్ళినట్ట. అంకాలమ్మ ఏం చెప్పింది? యాబోడిమా చేతబడి అంట వాళ్ళ తమ్మునికి. యాబోడిమా. అప్పుడు నేను అనుకున్నా ఈ రిపోర్ట్ నార్మల్ వస్తాయి, ఇది చేతబడి అని కూడా రచ్చగొట్టాడు, తాగుడుపోతూ ఎవరొకరు చెప్తే ఈ బలహీనలు ఏమవుతారు, తలలో ఉంచుకొని పరిగెత్తారు. కానీ రిపోర్ట్ ఏమో ఇచ్చింది ఇప్పుడు. మరి నార్మల్ వస్తే మీరు మళ్ళీ చేతబడి కడిగి పోవాలా? చేతబడి చేస్తే దూల తిరిగిస్తారు మనకు.
హల్లెలూయా. దేవుని కాడికి వస్తే కదా మనం ఏం చేయలేం. అదే మన దగ్గర నువ్వు మాట్లాడుకుంటే ముందు వేయాలి ఫోన్పేలు 50,000 60,000. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను కాపాడేది ఎవరు? నేను కాపాడేది ఎవరు? దేవుడైన యెహోవా. ఆయనకు రుణపడి ఉండు, ఆయన కృతజ్ఞతలు చెల్లించు, ఆయనతో నువ్వు ఉండు, ఆయనను కలిగి నువ్వు జీవించు. ఎప్పుడు గుర్తుకొస్తావు? శ్రమ వచ్చినప్పుడే దేవుడు గుర్తుకొస్తాడు, లేకపోతే ఎవరు గుర్తుకురారు. అందుకే ఈ దిష్టి అనేది నిజంగా దేవుని యొక్క చిత్తంలో లేదు. కానీ ఇదంతా వచ్చేది ఎవరి నుంచి అంటే సాతాను గాని నుంచే. దేవునికి స్తోత్రం. ఇది సాతానుగాడు పెట్టే ఆలోచనలే, సాతానుగా నుంచి వచ్చే తలంపులే, వాడు చేసే ఈ పనులే ఇవన్నీ కూడా. వాటికి మనం ప్రాధాన్యత ఇస్తే మనం ఏం చేస్తున్నామంటే కొనకచ్చుకుంటున్నాం. ఇది అదని విదని కదా. అక్కడికి వెళ్ళి వాళ్ళు చెప్పిన మాటలు విని, ఇక్కడికి వెళ్ళి వీళ్ళు చెప్పిన మాటలు విని, ఈ దరిద్రంతా తెచ్చి కాళ్ళకో నడుంకో చేతికో కట్టుకొని ఇంటికి కూడా ఎలగడతాం. మళ్ళీ ఒక మూల పుడిచిపెట్టుకుంటాం. హల్లెలూయా, హల్లెలూయా. అవి నిన్ను కాపాడుతాయా? అమ్మాయి నిన్ను కాపాడుతాయా? దేవుని కోసం చచ్చిపోయినా నీకు పరలోక రాజ్యం వస్తుంది. ఈ చేసి సావాకు, ఈ చేసి చస్తే నరకానికి వెళ్తాం మనం. దేవుడు మనల్ని చంపడానికి కాదు దేవుడు ఆయన పిలిచింది, మనల్ని కాపాడడానికి. అన్నిటి నుంచి, సంభవించబోయే ఆపదలు అన్నిటి నుంచి నిన్ను ఆయన కాపాడాలనుకుంటున్నాడు. నీ ప్రాణమును కాపాడాలనుకుంటున్నాడు. నువ్వేం చేస్తున్నావు? జారిపోతున్నావు. జారిపోతే వేటగాని ఊరిలో చిక్కుంటావు. వేటగాడు ఎవరు? వేటాడుతూ ఉంటాడు. ఎప్పుడు మిస్ అయ్యి వస్తారా కదా, వలలో వేద్దామని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ స్థితి నుంచి నువ్వు విడుదల పొందాలంటే కదా, దేవుని యందు నువ్వేముంచాలి? దృష్టి ఉంచాలి. ఏ వాక్యం అయితే మనకు చలవిచ్చిందో. అందుకంటే చూడు, సామెతల గ్రంథం చూద్దాం. చూడండి, ఇవన్నీ చేస్తూ ఉంటాం కానీ 23వ అధ్యాయం 6వ వచనం చూద్దాం. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 6వ వచనం కదా. ఎవరు జిస్ట్ ఎక్కడుంది? అసలు మనలోనే ఉంది, మనలోనే ఉంది. అసలు జిస్ట్ అనేది కాదు అది. అందుకే ఏమంటున్నాడు? ఎదుటివాణి మేలు వార్చలేని వారితో కలిసి భోజనము చేయకూడదు. అసలు ఎవరితో? మన మేలు ఎవరైతే వార్చలేదో, మనం బాగుపడేది ఎవరైతే చూడక కదా వార్చకపోతున్నారో వానితో కలిసి ఏం చేయకూడదంట? భోజనం చేయొద్దంట. ఎందుకని? వాని మనస్సులో ఉన్నటువంటి విధానము, వాని మనస్సులో ఉన్నటువంటి ఆలోచన, వాని మనస్సులో ఉన్నటువంటి స్వార్థము నేనేం చేస్తా తెలుసా? ఒళ్ళుగు పట్టకుండా చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నిజంగా ఈ మాట మన హృదయంలో కలిగి ఉంటే, ఇక్కడ జ్ఞాని అయినటువంటి మరి సామెతల యొక్క గ్రంథకర్త ఈ మాట చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? ఎదుటివాణి మేలు వార్చలేని వాడితో కలిసి ఏం చేయకూడదు? భోజనం చేయకూడదంట. ఎదుటివాణి మేలు. అదే చాలామంది ఉన్నారు. ఇందాక నేను ప్రార్థనలు చేయించాను ఆ విషయం చెప్పకుండానే కొంతమంది కోసం. ఎందుకని? వాళ్ళకేమీ అంటే ఏముంది? అది మేలు, ఎదుటివాడి మేలు. ఇతరులు వార్చలేదు. వార్చకపోగా నిజంగా వారిని గాయపరుస్తుంది ఈ మాట. వారిని తినిన ఆహారం కూడా వారి వంట పట్టదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మేలు కోరిన వారితో ఏమైనా చేయొచ్చు, మేలు కోరిన వారితో కలిసి జీవించచ్చు, తినచ్చు, స్నేహం చేయొచ్చు. అది ఎలాగుంటుందంటే లోపల ఉండే బుద్ధి. అది బయటికి ఎలాగుంటారు? బయటికి బాగానే ఉంటాడు, లోపల అతను ఇలా దీవించబడ్డాడు, ఇలా ఈ విధంగా ఉన్నాడు, వానికేమిలే, వాడు ఇట్లా వాడేందుకు ఇట్లా ఉన్నాడు, వానికేమిలే ఇలాగ వస్తుంది అని లోపల ఆహారం ఏమని పిలిచాడు, అన్నానికే పిలిచాడు. కానీ నీ మేలుని గురించి ఎలాంటి ఆలోచన ఉంది? దానికి ఎలాంటి ఆలోచన ఉంది? మంచి ఆలోచన లేదు. అందుకే అలాంటి వానితో కలిసి భోజనం చేయకూడదు, అతను పిలిచకూడదు కూడా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే బతుకు జీవితాలు మారాలి. మారితే మన మేలు కోరుకుంటాడు. దీవించబడతా ఉంటే వారిని చూసి దీవించబడాలనుకుంటాడు. వాళ్ళు ఆనందిస్తూ ఉంటే వీరితో కలిసి నేను ఆనందించాలనుకుంటూ ఉంటాడు.
కదా. వారసులేని వ్యక్తిలో ఏముంటుంది? ఏం కోరుకుంటూ ఉంటాడు అమ్మ? ఏం కోరుకుంటూ ఉంటాడు? సైడు కోరుకుంటూ ఉంటాడు. ఇంకా కింద ఏమంటున్నాడు? వారి రుచిగల పదార్థములను ఆశింపాకు. పోవాకు పిలిచిన నీ మేలు కోరి పిలవలేదు. ఏం పిలిచాడు? నీలో కీడు చేయాలనే, లేక నువ్వు తింటున్నటువంటి ఆహారం ఎంత తింటున్నాడని లెక్క పెట్టడానికే, ఇంత తింటున్నాడని అసహ్యపడ్డానికే, ఇంత ఎలా తింటున్నాడని మనసులో ఉంచుకోవడానికే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే మనము అన్ని విషయాలలో వాక్యం కలిగి బ్రతకాలి, వాక్యము కలిగి నడుచుకోవాలి. వాక్యము కలిగి ముందుకెళ్ళినప్పుడే నువ్వు దీవించబడతావు. నీ ఆలోచన కాదు, నీ తలంపు కాదు. ఇంకా ఏమంటున్నాడు? అట్టివాడు తన ఆంతర్యం అంటే హృదయములో, మనసులో, తన ఆంతర్యములో ఏం చూసుకుంటాడంట? లెక్కలు పెట్టరే. 10 మందికి పెట్టాలంటే ఇష్టపడరు వాళ్ళు. మనకే లేదు తినడానికి, వాళ్ళకేం పెడదాంలే. ఆ అవిశ్వాసం, దరిద్రపు కలిగిన మాట మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళ లెక్కలు చూసుకొని వాళ్ళల్లో కలిగిన ఈర్ష్య, అసూయతో ఆ డబ్బులు ఖర్చు పెట్టకుండా తినే ఆహారాన్ని కూడా లెక్క పెట్టుకుంటూ ఈ మనిషికి పెట్టకుండా కూడా బాగుంటుందని చెప్పేసి సమకూర్చుకున్న వారు నాశనానికి వెళ్తారంట. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని దయ కలిగిన వ్యక్తి అలా చేయడు. చేయాలి, మేలు చేయాలి, మేలు కోరాలి, కలిసి ఏం చేయాలి? తినాలి. కలిసి ఏం చేయాలి? 10 మందికి పెట్టాలి. అది కలిగి ఉండే మనసు ఎవరిదంటే దేవుడి నుంచి వచ్చిన మనసు. ఈ మనసు కలిగి ఉంటే నువ్వు బ్రతుకుతావు, ఆశీర్వదించబడతావు, నీ కుటుంబం దీవించబడుతుంది. నీ ఇంటికి ఎక్కడి నుంచి వస్తుంది అది? నరదిష్టి. నీ కుటుంబం ఎందుకు నశించిపోతుంది? నువ్వు ఎన్ని కట్టుకున్నా ఎందుకు ఆ విధంగా ఉన్నావు? ఎందుకు అలా జీవిస్తున్నావు? దీనిని తీసేసుకోవాలి మనం, దీన్ని కనుగొనాలి. నేను కాపాడువాడు యెహోవాయే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి లోబడాలి, దేవునికి లోబడాలి. దేవుడు చెప్పింది మనం చేయాలి, దేవుని సంకల్పము చొప్పున మనము నడవాలి. అప్పుడు నీ కుటుంబం దీవించబడుతుంది, నీ కుటుంబము ఆశీర్వదించబడుతుంది. మనం అలా చేయం కదా. సాతాను గారు చేయనీయాడు. అందుకే సామెతల గ్రంథంలో ఏం చెప్తున్నాడు? అట్టివాడు తన ఆంతర్యములో లెక్కలు చూసుకునేవాడు తినుము త్రాగుము అని అతను నీతో చెప్పునే కానీ ఎక్కడి నుంచి వచ్చి మాట కాదు. నీతేం చెప్తాడు? నీతేం చెప్తాడు? తిను కడుపు నిండా, తాగు అంటాడు. కానీ నువ్వు తినేది కూడా నీకు వంట పడకుండా చేస్తాడు. నువ్వు ఏమైతే తిన్నావో కదా అది బయటకు వచ్చేటట్టు చేస్తాడు. వర్చలేని స్థితి, ఆ స్థితులు చివరికి ఏమవుతాయి? దేవుని దృష్టిలో కదా ఇడవబడతాయి. హల్లెలూయా, హల్లెలూయా. తిను తాగు, అది హృదయంలో నుండి వచ్చు మాట కాదు. ఇది అంతరంగమును పరిశోధించి తెలుసుకున్నటువంటి మాట. ఏం పైకి చూస్తే ఏం చేస్తాం? దా కూర్చో, తిను తాగు, కడుపు నిండా పెడతాం కదా. తింటుండగా ప్రేమతో పెడుతున్నాడని తింటుంటాం మనం. కానీ ఇతను ఏం చేస్తూ ఉంటాడంట? లెక్కలు వేస్తూ ఉంటాడంట. అరే ఈ వస్తువు ఇంత అయింది, ఇన్ని రైస్ ఇంత అయ్యాయి, లేకపోతే ఇది ఇంత అయింది, హల్లెలూయా అని బయట ఏం చూసుకుంటూ ఉంటాడంట? లెక్కలు వేస్తూ ఉంటాడంట. హల్లెలూయా. దేవుని వాక్యం ఇది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. లెక్కలు వేస్తా తనలో తాను ఏమైపోతూ ఉంటాడు? ఆందోళన పడిపోతూ ఉంటాడు కదా. నిజంగా హృదయములో కలిగినటువంటి ఆలోచనే మనిషిలో కలిగే దిష్టి. హల్లెలూయా, హల్లెలూయా. దీని కాదు, మనం దీనిని పట్టి దేవుని దగ్గర ఎలా ఉండాలనో మనం నేర్చుకోవాలి. ఇంకా కింద ఏమంటున్నాడు? నువ్వు తినిన దానిని ఏం చేస్తావు? ఎందుకో నేను పోయినా తివ్వాలంటే పోయినా తిన్నది నాకు వంట పడలేదు అసలు కదా. ఎందుకు తిన్నాను అసలు? అనవసరంగా తినకున్నా
ఇక్కడ లెక్కలు వేసుకోవడంలోనే నువ్వు తినింది ఎక్కడికి వస్తూ ఉంది? బయటకు వస్తూ ఉంది. అంటే అతని మనసు ఒకరి మనసుని ఏం చేసింది? వంట పట్టకుండా చేసింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకరి మనసులో ఉన్న ఆలోచన ఒకరి మనసును ఏం చేసింది? ఎందుకని? ఇది దిష్టి కాదు, దేవునితో సమాధానం లేదు. దేవునితో సమాధానం లేని మనసు అలాగే ఉంటుంది. అది దేవునితో సమాధానం అడిగిన మనసు ఎలాగ ఉంటుంది? పెడుతుంది. పెట్టిన దాన్ని లెక్క వేయదు. నువ్వెంత తింటే నాకు అంత ఆశీర్వాదం. చెప్పకూడదు ఒకసారి హల్లెలూయా. నువ్వెంత తింటే అంత ఆశీర్వాదం. తృప్తిగా తిను, ప్రార్థన చెయ్యి. ఈ మనసు మనలోనికి రావాలి. ఈ మనసు మనలోనికి రావాలి కదా. కొంతమంది ఏం చేస్తారు? ఇద్దరు వస్తున్నారంటే అంతే చేస్తారన్నాం, అలా లెక్కలు వేసుకుంటారు. అయిపోగానే మళ్ళీ పెట్టుకుంటారు పొయ్యి మీద. ఇది కాదు బ్రతుకు, అది కాదు జీవితం. జీవితంలో దేవుడు లెక్కలు వేసుకొని తినేంత బ్రతుకులకి మనల్ని పిలవలేదు. దారులము దయాలత్వము మనలో కలిగి ఉండాలి. కలిగి ఉంటేనే మనం ఆశీర్వదించబడతాం. దేవునికి స్తోత్రం, దీవించబడతాం. నీ కుటుంబము క్షేమంగా ఉంటుంది. నీ కుటుంబం అనుకుంటావు, ఇంకా అర్థం కాదు ఈ పనులన్నీ చేసి. నాకు ఇంటికి ఏదో జరిగిందేమో, నరదిష్టి తగిలిందేమో. ఎందుకు తగులుతాను నరదిష్టి? నేను మంచుడు అయితే నేను చూసి ఆనందిస్తాను, నేను చూసి కదా సంతోషిస్తారు, వర్ధిల్లుట చూసి. అందుకే నిజంగా ఆ తినిన ఆహారము దేనికి పట్టలేదంట? వంట. నువ్వు పలికిన ఇంపైన మాటలు వ్యర్థములకు. నువ్వు ఎంత పైకి బాగా మాట్లాడినా ఏమవుతాయి అమ్మా? ఏమవుతాయి? ఏదైనా ఎలా చేయాలి? మనస్సు పూర్తిగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని విషయములో మనం చాలామంది ప్రార్థనలు పెట్టుకోం. మనం ప్రార్థనలు ఎందుకు పెట్టుకోం? ఏమో నలుగురు వస్తే ఒక పడి బియ్యం ఖర్చు అవుతుందేమోనని కదా. ఏదో వాళ్ళు వస్తే ఏమైనా ఇబ్బంది అవుతుందేమోనని. అదే శ్రమ వచ్చి మాంత్రికుడిని సేతుబడిని పిలుచుకున్నావు అనుకో, 1000 రూపాయలు పోయి ఎంత అవుద్ది? 10,000 అవుతుంది. చేస్తావు, సిగ్గుండదు. మళ్ళీ తిరిగి అక్కడికి వస్తావు. దేవునికి చేసే విషయంలో చెయ్యి ముడుచుకుంటూ ఉంటాం కదా, లెక్కలు వేస్తూ ఉంటాం. లెక్కలు వేసుకునే జీవితం ఏ రోజైనా డేంజరే. హల్లెలూయా. ఏ రోజైనా ఒక సమస్యలో పడిపోతుంది, అంతు చిక్కకుండా వెళ్ళిపోతాయి అవన్నీ. అతని లెక్కలే కదా అతని జీవితంలో ఇదే అవుతాయి. అందుకే బైబిల్ వాక్యం ఏమని చెప్తా ఉందంటే కదా, ఏమని చెప్తా ఉంది? ఏం చేయాలంట అమ్మ? ఏం చేయాలంట? ఆ లెక్కలు వేసుకునే మనకి ఏమై ఉండాలి? దూరంగా ఉండాలి. అంటే మనస్తత్వం, మనస్సులోనే అసహ్య వస్తూ ఉంది. అతడే నిన్ను చెడగొడతాడు కానీ నీకు కలిగే జిస్తేమీ ఉండదు. మనం ఈ అగస్తాలు తెచ్చిపెట్టుకుంటాం నెత్తి మీద. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి విషయంలో కూడా అలాగే చేస్తాం. ఏం చేస్తాం మనం? మన ఇంటి మనల్ని కాపాడేది ఎవరు? యెహోవానే. ఒక ఇల్లు కదా, లేకపోతే ఆ ఇంటిని ఓపెనింగ్ చేయాలి. దైవసేవకుని ఎప్పుడు పిలుస్తారు? ముందు రోజు అన్ని కార్యక్రమాలు చేయించుకొని పాలు పొంగ పెట్టుకొని రకరకాల వచ్చి తినిపోయి, ఆ ఇంట్లో ఏదైనా కొలత ఉండేదనుకో, కొరత ఏదైనా సౌండ్ లేకపోతే బాగాలేకనా, అప్పుడు పాసయ్య వచ్చి ప్రార్థన చేసిపోతావా? ఊరికి నేను పొంగ పెట్టినాము, ఊరికి ఏంది మరి నాకు లెక్కిచ్చి పెడతావా? అన్నీ అయిపోయి ఉంటాయి అప్పటికి. ఎవరు ఇది? అన్నిలు కాదు, మేధావులు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఆ కుటుంబాలు ఎలాగుంటాయంటే ఎప్పుడు అలాగే సమస్యలలోనే ఉంటాయి. ఆ కుటుంబాలు ఎలాగుంటాయంటే అప్పుడు ఇంప్రూవ్ కావు. ఎందుకంటే మొదటి ప్రాధాన్యత దేవునికి ఇవ్వట్లేదు, మొదటి స్థానము దేవునికి ఇవ్వట్లేదు. ఏదో ప్రయాసపడ్డావు కానీ ఎందుకురా స్వామి జీవితం ఎక్కడికైనా వెళ్ళిపోతే బాగుంటుంది అనుకుంటా ఉంటావు. నువ్వు ఇంత కలిగి ఉండి ఎందుకు వస్తుంది? లోతుగా ఆలోచించండి మీరు. మీ జీవితాలలో ఒక మేలు కోరాలి, ఒక మంచి మనసు కలిగి ఉండాలి. నీ జీవితంలో ఇలా ఉన్నప్పుడు నీ దేవుడు నీకు తోడై ఉంటాడు. అందుకే కిందేమంటే ఇంకా బుద్ధిహీనుడు వినగా మాటలాడకము. ఎవరితో? బుద్ధిహీనుడు ఏం మాట్లాడతాడు? లోపల ఎలాగుంది? తిను, తాగు, ఎంతైనా తినంటాడు. తినేటప్పుడు ఏం చేస్తాడు? లెక్కలేస్తాడు. వాడు ఎవడు చెప్పాలి? ఎవరు? బుద్ధిహీన దగ్గరికి వెళ్ళకూడదు, బుద్ధిహీనతో కలిసి భోజనము చేయకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
ఒకవేళ వెళ్ళి పోయి వచ్చినా అది ఇతనికి వంట పట్టదు, ఆ ఇంటికి ఆశీర్వాదం రాదు. నువ్వు ఎన్ని కట్టుకోవచ్చు, ఇంకా నీకు రావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు పేరు తెలుసు, దేవుడు ఎవరో తెలుసు, ప్రార్థన తెలుసు, లోతైనటువంటి సత్యం అనే ప్రార్థన తెలియదు మనకి. అలాంటి స్థితిలోనే ఇంకా బ్రతుకుతున్నాం మనం. అన్నీ మారాయి కానీ మారలే మన ఆలోచనలు, ఇంకా మన తలంపులు ఇంకా మారలా. సత్యంలోని సర్వసత్యంలోనికి పోవడానికి స్టెప్ వేయలేకున్నాం మనం. నేను తెలుసుకున్నదే సత్యం, ఇదే సత్యం అని ఎక్కడున్నాం, అక్కడే ఉన్నాం. అది కాదని నేను చెప్తున్నాను. దేవుని స్తోత్రం. నువ్వు ఎంత లోతుకు వెళితే, ఎంత ప్రార్థన చేస్తే అన్ని మహిమలు దేవుడు చూపిస్తాడు నీకు. హల్లెలూయా, హల్లెలూయా. అది కలిగి ఉండాలి. అందుకే నిజంగా మనల్ని కాపాడేది ఎవరు? దేవుడైనా, నేను కాపాడువాడు నీ దేవుడైనా యెహోవాయే అని మనం తెలుసుకున్నాం. రెండోది వచ్చినప్పుడు మనిషిలో ఉన్నటువంటి మనసే, యువతల మనిషి యొక్క విధానాన్ని ఏం కోరుకుంటా ఉంది? చెడు కోరుకుంటా ఉంది. హల్లెలూయా కదా, ఆలోచనలు చెడు కోరుకుంటా ఉంది. అందుకే చూద్దాం, చూడండి 3వ మాట కూడా ద్వితీయోపదేశ కాండం చూద్దాం. ద్వితీయోపదేశ కాండం 18వ అధ్యాయం 10వ వచనం. ఈ మాటలు చాలా జాగ్రత్తగా వినాలి, సీరియస్గా ఉంటాయి, జాగ్రత్తగా వినాలి. తన కుమారునైనను తన కుమార్తెనైనను అగ్నిగుండము దాటించు వారినైనను, జాగ్రత్తగా వినండి మీరు. హల్లెలూయా. ఏం చేస్తావు? చాలామంది ఏం చేస్తారు, అగ్నిగుండాలు ఎప్పుడు దాటుతారు? పీర్ల పండుగ వచ్చేసాలు. ఒకడు తాగి పరిగెత్తిండు అనుకో అవతలికి, ఎంతమంది దాంట్లో పడి కాలిపోయి లాగిన వాళ్ళు ఉన్నారు బయటికి. మరి దేవుడు ఉంటే కాలిపోకూడదు కదా. హల్లెలూయా. అగ్నిగుండం దాటుతూ ఉంటాడు. అగ్నిగుండములో నుంచి పరిగెత్తా ఉంటారు. దాటించువాడినైనను, ఇంకా శకునము, సిగ్గు రావాలి మనకు రావాలి ముందు. శకునములు చెప్పు శోధ గాన్లనైనను, ఏరే శకునములను కానీ, సర్పం కాడి కూడా పోతారు కదా, దేవత నాగదేవత అని కదా, నాగదేవత. మేము పడిగొల్లమే, మా ఇంటి పేరు. దేవునికి స్తోత్రం. నాగుబొమ్మలు ఎక్కడ కనిపించి చంపేట్టున్నాం. హల్లెలూయా, హల్లెలూయా కదా. పుట్టకు పూజించే వాళ్ళు ఉన్నారు. పుట్ట మట్టి అని తెలుసు, దాంట్లో నాగుబొమ్మ ఉంటుంది. నాగుబొమ్మ పట్టుకుంటావా? ధైర్యం ఉందా నీకు? దేవతే కదా, మరి దాన్ని పూజిస్తున్నావు కదా. శకునం దగ్గరికి నువ్వు వెళ్తున్నావు, అగ్నిగుండం దాటించువాడు. ఇది దాటితే నీకు రోగం పోతుంది, ఇది పోతే నీ చనిపోతుంది. ఎన్ని చేసేవాళ్ళు లేరా? కుమారునైనను కుమార్తెనైనను కదా, అగ్నిగుండములను, మాంత్రికులనైనను, కర్ణ పిశాసి నమ్మవాడినైనను, దయ్యముల యొద్ద కదా. ఎవరి యొద్ద? సిగ్గుందా మనకు? ఎక్కడికి పోతాం విచారణ చేయడానికి? దయ్యాల కాడికి. మేము పోయేదే దయ్యాల కాడికి. దయ్యం అని తెలిసి దయ్యం కాడికి పోతే ఏం చేస్తుంది? అది లోపరుచుకుంటుంది నీకు అది ఇదని. హల్లెలూయా, హల్లెలూయా. మన బ్రతుకులో ఇవన్నీ ఈర్చ, పగ, ఇవన్నీ స్వార్థం పెట్టుకొని అగ్నిగుండం దాటితే పోతుందా నీ ఇంటికి దరిద్రత? హల్లెలూయా. శకుని గారి దగ్గరికి వెళ్ళి నువ్వు సోది అడిగితే పోతుంది నీ దరిద్రత. నేను కాపాడితే ఎవరు? అగ్నిగుండమా? సోది చెప్పేవాడా? శకునుగాడా? ఎవరు? హల్లెలూయా, హల్లెలూయా. దేవుడే నిన్ను కాపాడుతాడు. అందుకే వాటి వైపు వెళ్ళకూడదు, వాటి వైపు చూడకూడదు, వాటిని మనం సేవించకూడదు. అందుకేమన్నాడు? దయ్యములు ఏంటంట కదా. దయ్యములు ఏం చేయకూడదంట అమ్మ, ఏం చేయకూడదంట? ఎవరి యొద్ద? ఆ దగ్గరికి వెళ్ళని కాళ్ళు పట్టుకొని 3 రకాల దారం ఇస్తాడు వాడు, ఇది కట్టుకోపో నీకు దరిద్ర బాధ్యని. ఇలాంటి వాళ్ళు మనసులో కూడా ఏమైనా చేస్తారు అంటే, ఏమైనా చేస్తారంటే శని కూడా కచ్చుకుంటారు. హల్లెలూయా. ఇటు వెళ్ళే వాళ్ళందరూ కూడా దేవుణ్ణి విడిచి, సృష్టికర్తను మరిచి, సృష్టిని పూజించు వారందరికీ శ్రమే. హల్లెలూయా. ఎందుకంటే వాళ్ళ విశ్వాసం దేవుని మీద లేదు, వారి విశ్వాసం ఎవరి మీద ఉంది? దయ్యముల మీద ఉంది. దయ్యముల దగ్గరికి వెళ్ళి ఏం చేస్తారంట కదా. మళ్ళీ సైకి ఎలాగొస్తాం? చర్చిలోకి బల్లాకు వచ్చినట్టు
అక్కడి నుంచి ఆకొక్క నమిలి చర్చి కాడికి వచ్చి మూడు దుడుచుకొని నీళ్ళు బొక్కలిచ్చి మౌనంగా కూర్చుంటారు ఈడ. నేను ఎప్పుడు దాక్షారథం ఇచ్చేటప్పుడు అర్థమైంది వాళ్ళ నోరు, వీళ్ళు ఒక్కాక నమిలిందా బాగున్నారని. అంటే ఎవరిని మోసం చేస్తున్నారు? అక్కడ చేసే పనులన్నీ అవి పాస్టర్ దగ్గరికి వచ్చేసరికి సైలెంట్గా ఉంటారు, ఏమి ఎరగనట్టు. అస్సలు అబ్బా ఇంతలో భక్తులు ఉన్నారా మందిరంలో అనిపించదు. దేవునికి స్తోత్రం. చేసిన పనులన్నీ ఎలాంటి పనికి మళ్ళీ దరిద్రత పనులే, దేవునికి అవిష్టమైన పనులే. దేవుని కాడికి వచ్చేసరికి ఎలాగుంటాం? మౌనంగా. వచ్చినప్పుడు బా శ్రమ వస్తే ఇలాగే సహించి వచ్చిండ్రేమో ఇల్లు అన్నంత ఉంటాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాటిని ఒప్పుకోవాలి ఈరోజు. అందుకే దయ్యముల యొద్ద విచారణ చేయి వారినైనను అస్సలు ఉంచకూడదు, పంపేయాల. మన మధ్యలో అన్న పేరు ఎందుకులే వెనకాల కూర్చున్నాడు అన్న, వాళ్ళ మరదలను తెచ్చాడు ఇక్కడికి, తెంపేశామన్నీ. చాలా ఖండించాను, ఎవరిని ఖండించాను, దయ్యం పడిపోయాను. వాళ్ళని ఉంచకూడదంటే మన మధ్యకు రానికూడదు అసలు మందిరంలోకి. ఎందుకంటే వాళ్ళు అటు ఇటు కాక తిరుగుతూ ఉంటారు, దేవునికి అవమానం. ఏమని చెప్తారు తెలుసా? దేవుని కాడికి వచ్చినా నేను నాకు బాగాలేదే. దేవుణ్ణి ప్రశ్నిస్తారు ఈ బతుకులు, వాళ్ళు ప్రశ్నించుకోరు. హల్లెలూయా. దేవుని పరిశీలన చేస్తారు, వాళ్ళు పరిశీలన చేసుకోరు. అలాంటి వారిని ఏం చేయాలంట? ఎక్కడున్నాడు ఇక్కడే? ఎందుకు అమ్మా, ఎందుకు ఎందుకు మిమ్మల్ని కూడా చెరపగొడతారు కదా. అలాంటి జీవితం జీవిస్తూ ఉంటాం. ఆదివారం అంతా గింజలు ఎక్కడ పెడతాం? మనసం కింద పెట్టడం, సోమవారం వెళ్ళి గద్దెకు పోవడం, ఆదివారం చర్చికి రావడం, రేపు గదగా పోయి అడిగి గద్దె తీపించుకునేది, అప్పుడు తీసుకొని పోదాం సైలెంట్గా అంతే. ఈ అడిగి అంటే ఈడికే అడ్రస్ చెప్పరు, ఈడికేనంట. ఏడ కనపచ్చిన ఈడికి అంటారు అంతే, రోడ్లో కనపడు ఈడికి అంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాంటి మర్మమైన స్థితిలో మనం బ్రతుకుతున్నాం. దేవుడికి సమస్తము సాధ్యమే, హల్లెలూయా. అందుకే అలాంటి వారిని మీ మధ్య ఉండనీయకుడి. దీనిని చేయు ప్రతివాడును యెహోవాకు. ఎవరంట? ఇష్టమైనవాడా హేయుడా? వేయమైన క్రియలు చేస్తున్నావు నువ్వు, వేయుడే. నువ్వు వచ్చి ఏం చేసినా ప్రయోజనం ఏముంటుంది? నీ వలన ఏ ప్రయోజనం దేవునికి ఉండదు. ఒకవేళ ఉంటే దేవుని దగ్గర నుంచి లబ్ధి పొందాలని వస్తాం, కానీ మన వలన దేవునికి ఏ ప్రయోజనం ఉండదు. అందుకే అటు వారిని ఏం చేయమన్నాడు దేవుడు? హల్లెలూయా. దేవునికి అవమానం వస్తుంది అలాంటి వారి వలన. అలాంటి వారిని మీ మధ్యలో ఉంచాకండి. అసలు ఎందుకు ఉంచాకండి అంటే, ఆయనకే వేయుడైతే మనకు సహోదరుడు ఎలా అవుతాడు? ఆ పనులను చేసి మనకు మిత్రుడు ఎలా అవుతాడు? హల్లెలూయా. అలాంటి వాడు లెక్కలు పెట్టుకో, ఏం చేస్తాడు చెప్పండి? లెక్కలు వేస్తాడు. నాకు అది వచ్చింది, ఇది వచ్చింది, ఇట్లా అట్లా అనేది కాకుండా ఈ విషయంలో కూడా సేమం కొరకు పిలిచి తిను తాగని చెప్పి నువ్వు తిన్న ప్రతి మెతుకుని ఏం చేస్తాడు కదా, అది ఎక్కడ పట్టదంట? వంట పట్టదంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దానికోసం కాదు దేవుడు నిన్ను నన్ను పిలిచింది. దేవునికి వ్యయమైన క్రియలు, వ్యర్థమైన పనులు మనము చేయకూడదు. హల్లెలూయా. చేసేది ఎవరంటే మనమే. వాటి యొద్దకు వెళ్ళొద్దు, వాటి వైపు చూడొద్దు, ఎందుకంటే నిన్ను కాపాడువాడు యెహోవానే. ఈ మాట ఇంత గొప్ప ఖండితంగా చెప్తున్నప్పుడు మనం మార్చుకోకపోతే మన ఎంట వచ్చేది మన వెంటనే ఉంటుంది. దరిద్రం దరిద్రంగానే ఉంటుంది కదా, అంతే. నువ్వు లెక్క పెట్టుకోవాలా, హాస్పిటల్కి వెళ్ళి లెక్క పెట్టుకోవాలా, మాంత్రికుల దగ్గరికి వెళ్ళి ఇంత పోయిందని లెక్క పెట్టుకోవాలా. ఎవడైనా తిన్నా కూడా ఆడింత పోయింది ఈడింత కూడా పోయినే. హల్లెలూయా. ఈ లెక్కలు నువ్వు చేస్తూనే ఉంటావు, కానీ ఈ వ్యక్తిలో తృప్తి లేదు కనుక నిజంగా తినింది కూడా ఏమంటారు? వంట పట్టినప్పుడు నీకేం జరగదు, మేలు జరగదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మొదటిగా ఈ ఆలోచనలు తీసేసుకోవాలి. మనం ఈ యొక్క తలంపులను మనం తీసేసుకోవాలి. తీసేసుకున్నప్పుడే మనం దీవించబడతాం, మనం ఆశీర్వదించబడతాం. అందుకే ఇర్మియా గ్రంథంలో చూద్దాం, చూడండి. ఇర్మియా 17వ అధ్యాయము 5వ వచనం కూడా చూద్దాం. 17వ అధ్యాయము 5వ వచనం. యెహోవా ఇలాగూ సెలవిచ్చు. ఎవరిని అమ్మా, ఎవరిని చెప్పాలి? అందరూ వినపడుతుందా?
యెహోవా ఇలాగూ చెలవిచ్చుతున్నాడు. దేవుడు ఎందుకు వచ్చాడు మన కోసం? మనమల్ని ఆశ్రయించడానికి వచ్చాడు. యెహోవా చెప్తున్నాడు, యెహోవాయే నిన్ను కాపాడువాడు అన్నాడు. హల్లెలూయా. ఆయన కృప నీతో ఉంటుంది, నువ్వు ఆయనతో ఉండాలి. అందుకే ఇర్మీయాలో నిజంగా ఏమంటున్నాడు? యెహోవా ఇలాగూ చెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొని వాడు ఎవరు? అమ్మ నా మాటలా దేవుడు చెప్పే వాక్యంగా, నరులను ఆశ్రయించి, నరులు నరజిస్తే ఇరుగుజిస్తే కదా, శకునము, సోద, దయ్యాల దగ్గర విచారణ అన్నీ వెళ్ళినవాడు, కలిగి ఉన్నవాడు ఏమవుతాడంట? అమ్మా ఏమొస్తుందంట? శాపమా ఆశీర్వాదమా? హల్లెలూయా. ఏమొచ్చు చెప్పండి? శాపమా ఆశీర్వాదమా? మీరు శాపం పొందుకోకూడదు, మీరు ఆశీర్వదించబడాలి, దేవుని చేత దీవించబడాలి. దేవుడే మిమ్మల్ని కాపాడుతాడు, మీ కుటుంబాలను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. అందుకే ఈ మాటలు సెలవిస్తున్నాడు దేవుడు అయినటువంటి యెహోవా. ఎన్నిటిని మానేయాలి మీరు. లేదయ్యా నాకు పోబుద్ది కాలే, అదే వాడు వచ్చి చెప్పినాడు. సేవకులలో కూడా చాలామంది ఉన్నారు. మీరు హైదరాబాదు ఇంకా కొన్ని దిక్కుల కొంతమంది దైవజనులు ఉన్నారు. వాళ్ళకి ఫోన్ చేయండి, ఫోన్ చేసి ఒక 10,000 లెక్కేయమంటాడు. మీరు అక్కడికి ఆయనకు, ఆ తర్వాత ఇంకో చోటికి పోతారు. ఈయన ఏం అడగలేదు, ఆయన 10,000 ఎందుకు అడిగిండు కదా. 10,000 అడిగిన వారి దగ్గరికి వెళ్ళడానికి పడి కూడా సిగ్గుండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా కదా. అందుకే నరులను ఆశ్రయించి శరీరాలను తనకు ఆధారముగా తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకునేవాడు. శాపగ్రస్తుడు ఎవరు రక్షించలేరు అతన్ని. ఆ శాపము నుంచి దేవుడే శాపగ్రస్తునిగా చేసి మనం మార్చమా? మన తవుద్దా? హల్లెలూయా. నాకు చూపించారు, వాళ్ళ తమ్ముని కోసం ప్రార్థన చేశాను. సీరియస్ ఐసీలోకి ఎవరిని రానిలేదు. పోయిన వాళ్ళు కూడా రిటర్న్ వచ్చారు, నెల్లూరు ఛార్జ్ పెట్టుకొని. మేము అక్కడ ఉండగానే చెప్పారు, పోయిన వాళ్ళు కూడా వచ్చారు, చాలా సీరియస్, ఏం బతుకుతాడో. వాళ్ళు కూడా అదే ఏడుస్తున్నారు. ఆ ఇంట్లో అడుగు పెట్టిన నుంచి ఏడుస్తూనే ఉన్నారు. నాకు భవిష్యత్తు తెలిసి వాళ్ళు చేతపడికి సిద్ధపడ్డారు అది చేపియాలని. దేవుని వెలుగు వెళ్ళిపోయిందని చెప్పాను. అది ఎప్పుడు శుక్రవారమే, నిన్న శుక్రవారమే. ఆదివారం కల్లా 3 రోజుల కల్లా ఏమొచ్చింది? నార్మల్ రిపోర్ట్ వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మాట మనం వినాలి, కానీ నరులను ఆశ్రయించి కదా వారి మాటకు చెవిగితే కదా ఏమవుతావు? వాడు చెడిపోయింటాడు ముందు, నేను చెడగొట్టడానికి. అది అందుకే అట్టివారు యెహోవాకు శాపగ్రస్తులు అవుతారంట. శాపం వస్తుందంట. ఆ శాపమును ఎవరితో కాదు ఇక. హల్లెలూయా. నువ్వు నమ్మిన నరుడు ఎవడు దీని నుంచి నువ్వు తప్పించలేడు. అందుకే దేవుణ్ణి ఆశ్రయించాలి మనందరం కూడా. ఈ పనులు ఎవరైతే ఉన్నాయో, ఈ పనులకు ఎవరైతే మొగ్గు చూపుతున్నారో వారిని మీ మధ్య కూడా రానివద్దు. హల్లెలూయా, హల్లెలూయా. వారిని దూరం చేయాలి. ఎందుకంటే అలాంటి పనులు చేసిన వారు యెహోవాకు వేయలేనప్పుడు నీకు స్నేహితులు ఎలా అవుతారు కదా. ఇంకా కింద ఏమంటున్నాడు మా కదా. వాడు ఎడారంటే అరణ్యము, సమాజంలో ఉన్నాడు, మనుషులలో ఉన్నాడు. వాని జీవితం ఎలాగుంటుందో తెలుసా? ఎడారిలోని నుండును కదా. మేలు వచ్చినా సరే వానికి కనబడదు. కాలిపోయిన జీవితం కింది మాటలో. హల్లెలూయా. కాలిపోతే ఎలాగుంటుంది అరణ్యము? ఎండ, సెగ, కూర్చోడానికి చెట్టు ఉండదు, నిలబడానికి ఏమి ఉండదు. అలాంటి బ్రతుకైపోతుంది. జాగ్రత్త పడండి. హల్లెలూయా. క్లియర్గా చెప్తున్నాడు ఈ మాటలన్నీ కూడా. కాబట్టి మనము దేవుని విశ్వాసం ఉంచాలి. మనం దేవునితో కలిసి సాహసం మన ప్రయాణాన్ని కొనసాగించాలి. శ్రమ వచ్చిందా మోకరించి ప్రార్థన చేయి, దేవుణ్ణి అడుగు, దేవుని దగ్గర విచారణ చేయి. అది చేయం మనం వెంటనే ఎవరినొకరిని సంప్రదిస్తాం.
నరులను, దేవుణ్ణి కాదు, నరులను. నరులు ఏమిస్తారు నీకు? ఏదో ఒక పనికిరాని సలహా ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నిజంగా మన జీవితం ఎలాగుంటుందంటే కదా, డేంజర్గా ఇక్కడ చెప్తున్నాడు. అందుకే చివరి మాట చూసి మనం ప్రార్థన చేసుకున్నాం. యెషయా గ్రంథం చూద్దాం, 54వ అధ్యాయం 17వ వచనం. 54వ అధ్యాయము 17వ వచనం. అది నీకు నీకు హల్లెలూయా, నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధం వరదలో చప్పటి కొట్టలేదు. ఒకసారి పనికిరాని దయ్యాల దగ్గరికి వెళ్ళి నీ బ్రతుకును విచారిస్తే దయ్యాలు ఏం చెప్తాయి? దయ్యాల బ్రతుకులే అర్థం కాక సమాధులలో ఎక్కడో ఎడారులలో తిరుగుతూ ఉంటాయి. వాటి దగ్గరికి వెళ్ళి నువ్వు విచారిస్తే నీ గురించి చెప్పగలుగుతాయా? దయ్యాల దగ్గరికి వెళ్తావా? అందుకే నీకు రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లుతుందా? వర్ధిల్లదు. హల్లెలూయా. మనం ఏం కలిగి ఉండాలి? దేవుని కలిగి ఉండాలి. అందుకే ఏమన్నాడు? నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. న్యాయ విమర్శకు మనం పోతాం. లేదులే, దేవునికి ఏం తెలుసులే కదా, నేను అక్కడ కదా, ఇక్కడ ఏం తెలుసులే అనుకున్నావా? న్యాయ విమర్శ ఉంది, జడ్జిమెంట్ ఉంది, మనందరికీ తీర్పు ఉంది. ఈరోజు నేను మాట్లాడిన వాక్యం చూపించి హెచ్చరికలకు నువ్వు లోబడలేదనుకో, ఒకవేళ ఏందబ్బాను అనుకో, రేపు అక్కడ ఆయన ఇదే అడుగుతాడు. దేవునికి స్తోత్రం. అక్కడ అడిగే హక్కు కూడా ఉండదు, మనకి హక్కు కూడా ఉండదు. అంతే, లాగేస్తారు, తోసేస్తారు. హల్లెలూయా. స్థిరత్వము కలుగు, దేవుని విశ్వాసం ఉంచు, దేవుని నమ్ము, దేవుడు నిన్ను కాపాడుతాడు, నీ ప్రాణమును కాపాడుతాడు. హల్లెలూయా. నేను ఆశీర్వదిస్తాడు దేవుడు కదా. ఏమన్నాడు? నీకు రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయదు. ప్రతివానికి నీతి నా వలన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనమే ఇతరులకు ఏం చేస్తామంటే తీర్పు తీరుస్తామంట రేపు. ఎవరు? దేవుడు కాదు. నీతిమంతులుగా మనం కరెక్ట్గా ఉంటే మనమే కదా, మనం పైన నేరారోపణ చేసిన వారికి తీర్పు తీరుస్తామంట. దేవుడు కాదు, మనమే తీరుస్తామంట. అంత ధన్యత దేవుడు ఇచ్చాడు మనకి. అయితే మనం ఎక్కడ దెబ్బతిన్నామని అంటే సోద్యా, శకునం, దయ్యాల దగ్గరికి, అగ్నిగుండం. హల్లెలూయా, హల్లెలూయా. అది కాదు జీవితం. ఏదైనా ఒక రోజు మనము పోతాం ఎక్కడికి? న్యాయ విమర్శలకి, దేవుని దగ్గరికి వెళ్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ప్రపంచం అంతా తిరిగినా చచ్చిపోతావు, నువ్వు దేవునితో ఉన్న మంచి సాగు చనిపోతావు. నీకేది మేలైందో నువ్వు కోరుకో. అందుకే మన జీవితాలలో మనకేం కలిగి ఉండాలంటే కదా, ఆయనకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమో వర్ధిల్లదా? నువ్వు ఇంటికాయ కట్టుకున్నావు అనుకో, నీ నడుంకాయ కట్టుకున్నావు అనుకో, వర్ధిల్తావా అమ్మా? వర్ధిల్లదంట. ఏ ఆయుధం అన్నాడు? లోకంలో ఎన్నైనా ఉండొచ్చు, ఏది కూడా వర్ధిల్లదు. ఏదైతే తయారు చేశారో రూపింపబడిన ఆయుధం అంటే టైం లేదు. పాము, దయ్యములు, అగ్నిగుండం, ఇవన్నీ కూడా ఏంటి? రూపాలే కదా. రూపింపబడిన ఏ ఆయుధము ఎవరి ముందు వర్ధిల్లదు? దేవుని ముందు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వర్ధిల్లదంటే ఏమవుతాయి? నాశనం అవుతాయి. ఆ మాటకు నాశనమే, కృంగుదల, నాశనం. అందుకే నిజంగా నువ్వు ఏ రూపాన్ని బట్టి నువ్వు పూజిస్తున్నావు, వెళ్తున్నావో, దేని మీద నీ మనసు ఉంచుకున్నావో, ఇది నా ఇంటికుంటే కదా నా ఇంటికి క్షేమం అనుకుంటున్నావో, అది వర్ధిల్లదు. హల్లెలూయా. అది వర్ధిల్లదు. అందుకే మనం ఏం కలిగి ఉండాలా? ఏం కలిగి ఉండమంటున్నాడు? నా సేవకుల నీతి. అది సేవకుడు, దేవుని పని చేసే వాళ్ళం, దేవుని జతపని వారం ఏమై ఉండాలి? నీతి కలిగి ఉండాలి. నీతి కలిగి ఉంటే ఏమవుతాం? ఏం చెప్తున్నాడు? స్వాస్థ్యం అంటే సంపాదించుకొని అది మనకు, మన పిల్లలకు క్షేమకరంగా, ఆశీర్వాదకరమైన స్వాస్థ్యం. అది నీతి అనేది ఒక స్వాస్థ్యం, దేవుని నుంచి సంపాదించుకున్నది. అది ఎవరెవరికి ఉంటుందో తెలుసా? ఆ స్వాస్థ్యము
పిల్లల తరం కలిసి వస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇకేముండదు, నా తర్వాత నా కొడుకు పాడు చేస్తాడేమో, దీన్ని తాకట్లు పెట్టేస్తాడేమో అనేది ఇక ఉండదు. అది ఇప్పుడు ఉంది మనలో చాలామంది. నేను ఇది చేశాను, నా తర్వాత ఇది ఉంటుందో ఉండదో, ఉంచుకుంటారో ఉంచుకోరో. ఎందుకు వచ్చింది అపనమ్మకం నీకు? కదా, ఎన్నో రూపాలు కదా, వాటన్నీ నువ్వు కలిగి ఉన్నావు. అందుకే సేవకులకు ఏముందంట, అది ఏమైందంట, దేవుడు స్వాస్థ్యం, అది కలిగి మన కుటుంబాలు జీవించాలి. ఆ విధంగా మనం ముందుకెళ్దాం. మనం ఏదైనా దేవుడి నుంచి స్థిరపరచుకుందాం. దేవుడు ఈ మాటలు తన వినికిడిలో దేవుడు దీవించునుగాక. ఆమేన్.